సొసైటీ ప్రెషర్ కానీ, ఫ్యామిలీ ప్రెషర్ వల్ల ఇన్‌ఫర్టిలిటీ కపుల్స్ ఎట్లా సఫర్ అవుతున్నారో అనే టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. గుడ్ న్యూస్ ఎప్పుడు అనేది కామన్ క్వెషన్ అనమాట రిలేటివ్స్‌కి. సో, ఏదైనా ఫంక్షన్‌కెళ్ళినా, కాల్ చేసినా, లేదంటే ఏదైనా పండుగలకి వచ్చినా కూడా గుడ్ న్యూస్ ఎప్పుడమ్మా అని కామన్‌గా అడిగేస్తుంటారు. బట్ వాళ్ళకి తెలియనిదేంటంటే ఆల్రెడీ ఆ కపుల్ ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. సో, కొంతమంది కపుల్‌కి ఆ మంతే ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగెటివ్ వచ్చుండొచ్చు. లేదు అనంటే ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండి అది నెగెటివ్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళు చాలా గో త్రూ అవుతూ ఉండొచ్చనమాట క్వెషన్ అడిగినప్పుడు. సో, దీని వెనుక ఎంత ఉందని వాళ్ళకి తెలీదు. బట్ ఆ చిన్న క్వెషన్ వాళ్ళని ఎంత ఎమోషనల్ స్ట్రెస్‌కి గురి చేస్తుందనేది ఆ మొమెంట్‌లో వాళ్ళకి తెలియదు. సో, ఫంక్షన్స్ అంటేనే చాలా టెన్షన్ అయితుంది మేడం. ఇదివరకు ఫంక్షన్స్‌కెళ్ళాలంటే చాలా ఎక్సైటింగ్‌గా, హ్యాపీగా ఉండేది. బట్ ఇప్పుడు ఫంక్షన్‌కి వెళ్ళాలంటే ఎవరో ఒకళ్ళు ఆ టాపిక్ తీస్తారు. ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదా? ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? లేదంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? ఎవరిలో ప్రాబ్లమ్ ఉంది? నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు కలవండి. లేదంటే నాకు తెలిసిన ఈ వైద్యం ఉంది, నాటు వైద్యమో లేదంటే ఇలాంటి పూజలు చేయండి, హోమాలు చేయండి. సో, ఇలా ఎవరికి తగ్గ అడ్వైస్ వాళ్ళు ఇస్తూనే ఉంటారనమాట. సో, నెమ్మదిగా కపుల్స్ ఏం చేస్తారు అనంటే ఆ ఫంక్షన్స్‌కి వెళ్ళడమే అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే అమ్మాయిల మీద ప్రెషర్ ఇంకా చాలా ఎక్కువండి. సో, ఇన్‌ఫర్టిలిటీ అంటే పిల్లలు లేరు అనగానే ఎక్కువ బ్లేమ్ అమ్మాయి మీదే వెళ్ళిపోతుందనమాట. సో, అమ్మాయిలకి ఏదైనా ప్రాబ్లమ్ ఉందేమో అందుకే నీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటూ ఉంటారు. సో, సైన్స్ ఏం చెప్తుంది అనంటే మనకి చూసే చాలా మంది కపుల్స్‌ని చూస్తే ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది ఓన్లీ ఫీమేల్స్‌కే కాదండి. అది మేల్స్, ఫీమేల్స్ ఇద్దరికీ కలిపి ఉంటుందనమాట. సో, ఒక 40-50% మందికి ఫీమేల్స్‌లో రీజన్స్ ఉంటే, ఒక 40-50% మందికి మేల్స్‌లో కూడా రీజన్స్ ఉండొచ్చు. కొంతమంది కంబైన్డ్‌గా ఇద్దరికీ కొన్ని ఇష్యూస్ ఉంటాయన్నమాట. సో, ఇన్‌ఫర్టిలిటీ అనేది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అనేది కలిసి ఎవాల్యుయేట్ చేసుకొని ప్లాన్ చేయాల్సిన ట్రీట్మెంట్ అనమాట. సో, ఒక్కళ్ళనే బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ మేల్స్‌కొచ్చేసి చూస్తే వాళ్ళు కూడా చాలా స్ట్రెస్ అయితుంటారు, బాధపడుతుంటారు. బట్ ఫీమేల్స్ ఎక్స్‌ప్రెస్ చేసినట్టు కొన్ని సార్లు వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసుకోలేరనమాట. లోపల బాధపడుతుంటారు. సో, దీనివల్ల కూడా వాళ్ళు చాలా ఎమోషనల్ స్ట్రెస్‌కి గురవుతా ఉంటారు. అండ్ ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ వల్ల సైలెంట్‌గా సఫర్ అయ్యే వాళ్ళలో మేల్స్ కూడా ఒకళ్ళు. కంపారిజన్ విషయంకొస్తే మన ఫ్యామిలీస్‌లో ఉండే కామన్ ప్రాబ్లమ్ ఏంటంటే కంపారిజన్ అనమాట. సో, మీకన్నా ముందు పెళ్లయింది. మీ కజిన్‌కి పిల్లలు పుట్టేసారు. లేదంటే పక్కింటి వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు పుట్టేసారు. వాళ్ళు సెకండ్ బేబీని ప్లాన్ చేస్తున్నారు. సో, ఇట్లా కాన్స్టెంట్‌గా కంపేర్ చేస్తూనే ఉంటారనమాట. సో, ఇలా కంపేర్ చేయడం వల్ల కూడా స్ట్రెస్ పెరుగుతుంది. ఎందుకంటే ఫర్టిలిటీ అనేది ఒక కంపారిజన్ కాదు. ఒకళ్ళ బాడీ డిఫరెంట్ ఉంటదండి. ఒకళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఒకళ్ళకుండవు. ప్రతి ఒక్క కపుల్స్‌కి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, వాళ్ళ జర్నీతో వీళ్ళ జర్నీ అనేది కంపేర్ చేయలేరు. అసలు ఫర్టిలిటీ ప్లాన్ చేస్తున్న కపుల్స్, ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్‌తో సఫర్ అయితున్న కపుల్స్‌కి కావాల్సింది ఏంటి? ఏదైనా అడ్వైజా? లేదంటే ఫ్యామిలీ ప్రెషరా? సో, ఇదంతా కాదండి. సో, వాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, ఏం చేస్తున్నా, మీకు తోడుగా మేమున్నాము. మీరు ప్లాన్ చేసుకోండి. మీకు ఏ స్ట్రెస్ లేదు అని ఒక సేఫ్ స్పేస్‌ని వాళ్ళకివ్వాలి. వాళ్ళకి ఆలోచించుకునే టైం వాళ్ళకివ్వాలనమాట. సో, అప్పుడు వాళ్ళు స్ట్రెస్ లేకుండా పీస్‌ఫుల్‌గా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోగలుగుతారు. సో, పేరెంట్స్‌కి, ఇన్‌లాస్‌కి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీ కన్సర్న్‌లో తప్పు లేదు. మీరు కోరుకోవడంలో మనవరాలు కావాలి, మనవళ్ళు కావాలని కోరుకోవడంలో అయితే తప్పు లేదు. బట్ అట్లా అని మీకున్న ప్రెషర్ అంతా కపుల్ మీద మీరు పెట్టినట్లయితే వాళ్ళకి ఇంకా ఆ ఫెర్టిలిటీ జర్నీ అనేది డిలే అవుతూనే ఉంటుందనమాట. సో, ఇన్‌ఫర్టిలిటీ కపుల్స్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీ మీద ఎంత ప్రెషర్ ఉన్నా, ఎవరెన్ని అడుగుతున్నా, మీ పేస్‌లో మీరు మీ ఫర్టిలిటీని ప్లాన్ చేసుకోండి. ఆశని మాత్రం వదులుకోకండి. మీకు ఖచ్చితంగా మీకున్న ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసుకొని డాక్టర్ దగ్గర ఫాలో అప్ అయితే డెఫినెట్‌గా ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ సక్సెస్ రేట్ చూస్తున్నాము. ఎలాంటి కపుల్స్‌కైనా గూడా. సో, ఆశను మాత్రం వదులుకోకండి. మీ పేస్‌లో మీ ఫర్టిలిటీ జర్నీని మీరు ప్లాన్ చేసుకోండి. Hope this video is helpful to you, Andy. Thank you.